ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరే మా పిల్లల్ని ఒక మంచి యూనివర్సిటీలో మరి జాయిన్ చేయాలి అంటే ఆ యూనివర్సిటీ ఎలా ఉండాలంటే కంప్లీట్గా వాళ్ళ లైఫ్ని సెట్ చేసేలా ఉండాలి, అన్ని దానిలలో కూడా ద పర్ఫెక్ట్ యూనివర్సిటీ కోసం సెట్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళ కోసం మదురైలో ఉండే కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. మరి ఆ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి, అది ఎప్పుడు స్థాపించారు అండ్ దానికి ఉన్న అక్రిడేషన్స్ ఏంటి, ఇలా బోల్డ్ అన్ని డౌట్స్ అనేది కూడా మైండ్లో ఉంటాయి కదా. మరి దాని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు కాన్ఫిడో కన్సల్టెన్సీ ఫౌండర్ అయిన కేఆర్ ప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడదాం, కళాసలింగం గురించి అడిగి తెలుసుకుందాం. కళాసలింగం మదురైలో యూనివర్సిటీ ఉందని మేము చాలా రోజుల నుంచి మేము చదువుకుంటున్న టైంలో నుంచి కూడా వింటున్నాం. అసలు ఈ యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు అండ్ మెయిన్గా సో ఇప్పుడున్న టెక్నాలజీస్ కానీ అండ్ దాన్ని తీసుకొని మరి ఆ ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుందా? కళాసలింగం యూనివర్సిటీ 1984లో ఎస్టాబ్లిష్ అయింది సార్. ఆల్మోస్ట్ ఇప్పటికనమాట 42 years ఎక్సలెన్సీ. సో ఈవెన్ ఏంటంటే మనం పుట్టక ముందు నుంచే అంటే ఇంత ఓల్డ్ యూనివర్సిటీ అన్న తర్వాత ఆబ్వియస్లీ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీగా మేము అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో ప్రజెంట్గా ఏంటంటే స్టాండర్డ్స్ మీన్స్ ఇప్పటికేంటంటే వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ, ఓకే అక్రిడేషన్స్ అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కానీ, ఎన్బిఏ అక్రిడేషన్లో కానీ, అంటే అబెట్ అనే రికగ్నైజేషన్స్లో కానీ, సో ఇలాంటి రికగ్నైజేషన్స్లో వీఆర్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్ రికగ్నైజేషన్స్ కళాసలింగంకి అనేది ఆల్రెడీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మా యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ క్రోడ్స్ ఆఫ్ ప్యాకేజ్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక అనంతపూర్ కుర్రోడు, జస్ట్ ఒక కదిరి కుర్రోడు మైక్రోసాఫ్ట్లో 2 crores ప్రాజెక్ట్స్ అంటే ప్యాకేజెస్ మీద కూడా ఈవెన్ లాస్ట్ ఇయర్ 2023లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్ 2 crores ప్యాకేజ్ అండి. ఇది యూనివర్సిటీ నుంచే? ఎస్, కళాసలింగం యూనివర్సిటీ పాస్ అవుట్ స్టూడెంట్, మన ఆంధ్రాకి సంబంధించిన స్టూడెంట్, అనంతపూర్ స్టూడెంట్. సో 2 crores ప్యాకేజ్ అనేది ఇది సామాన్యం కాదు. అంటే మేము ఎంత స్టాండర్డ్స్ ఎంత అంటే ఏ విధంగా మేము మెయింటైన్ చేస్తున్నాం అనేది మీకే అర్థమవుతుంది. అంటే ఈ యూనివర్సిటీ అనేది కూడా ఎన్ని ఎకరాల్లో విస్తరించింది? సార్ ఆల్మోస్ట్ కళాసలింగం యూనివర్సిటీ 1984లో కళాసలింగం యూనివర్సిటీ మాత్రమే. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కళాసలింగం రీసెర్చ్ అండ్ అకాడమీ అండ్ ఎడ్యుకేషన్, సో ఈ నేమ్ మీద డీమ్డ్ టు బి యూనివర్సిటీ కేటగిరీలో మా యూనివర్సిటీ ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటేనే ఒక స్టాండర్డ్స్, ఒక లిమిటెడ్ ఆఫ్ అడ్మిషన్స్. ఈవెన్ మన ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, నెక్స్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ 4 కేటగిరీస్లో అంటే గవర్నమెంట్ బాడీస్ కాకుండా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అప్రూవల్స్తో ఇట్ ఈస్ ద డీమ్డ్ టు బి యూనివర్సిటీ కేటగిరీలో మా కళాసలింగం యూనివర్సిటీ అనేది ఉందండి. ఆల్మోస్ట్ 400+ acres క్యాంపస్, 400+ acres క్యాంపస్ జస్ట్ నియర్ టు మదురై. ఈ మదురై దగ్గరలో మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ మధుర మీనాక్షి ఆల్మోస్ట్ ఇట్స్ ఎ డివోషనల్ ప్లేస్. అలాంటి లొకేషన్లో మా కళాసలింగం యూనివర్సిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది సార్. కళాసలింగం యూనివర్సిటీ అనేది కూడా మీరు చెప్తూ ఉంటే చాలా పాతది, అంటే 84లో స్టార్ట్ చేశారంటే ఇప్పటికీ ఇట్స్ అనే గ్రేట్ లెగసీ అనేది కూడా ఉండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏ అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఏ రికగ్నేషన్స్ అనేవి ఉన్నాయి యూనివర్సిటీకి? అంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అంటే ఏదైనా స్టూడెంట్ యూజీ సెక్టర్ కానీ పీజీలో కానీ చదవాలనుకున్న స్టూడెంట్ ఫస్ట్ ఒక కాలేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ అక్రిడేషన్స్ అండ్ రికగ్నైజేషన్. ఫస్ట్ ఈ బేస్ చేసుకుంటేనే ఇవి మంచి ర్యాంకింగ్స్లో ఉంటేనే రేపొద్దున స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్స్ కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ కానీ ఇలాంటి వాటిలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ అక్రిడేషన్ అనేది వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అంటే నేషనల్ లెవెల్ అంటే వరల్డ్ లెవెల్లో మాది వచ్చేసి 101 to 1200 ర్యాంకింగ్లో ఉంటుంది. ఓన్లీ ఏషియన్ కాంటినెంటల్లో ఆల్మోస్ట్ 450 ర్యాంకింగ్స్లో ఉంటుంది. ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ మన ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ ఈ మధ్య యూజీ సెక్టర్ అనేసరికి ఆల్మోస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కేటగిరీస్లో ఆల్మోస్ట్ వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్స్లో 700, 750 to 800 ర్యాంకింగ్స్లో ఉందండి. ఇదే కాకుండా మన ఇండియా లెవెల్లోకి వచ్చేస్తే అంటే ఇండియా లెవెల్కి వచ్చేసరికి అందరికీ తెలుసు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, మోస్ట్ ప్రెస్టీజియస్ ర్యాంకింగ్ సెక్టర్స్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 48th place అంటే ఓవరాల్ ర్యాంకింగ్స్. అండ్ ఇంజనీరింగ్ సెక్టార్కి వచ్చేసరికి 33 ర్యాంకింగ్స్లో ఉందండి. సో 33 మీన్స్ ఆల్మోస్ట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అండ్ IIITs అంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఇక్కడ సీట్స్ రాలేదు అంటే మనకు జేఈ మెయిన్స్లో చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యి కూడా వాళ్ళకి ర్యాంకింగ్ సరిగా లేక అంటే ఆల్ లాంటి స్టాండర్డ్స్ యూనివర్సిటీస్లో వాళ్ళకి సీట్స్ రాకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీ స్టాండర్డ్స్లో నేను చదవాలనుకుంటున్నాను
అతి తక్కువ ప్యాకేజ్లో అలాంటి అనుకున్న స్టూడెంట్స్కి కళాసలింగం యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అంటే ఈక్వల్ టు ద ఐఐటీస్కి దగ్గరగా ఉండే యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. ఎస్ అండి. సో బికాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అంటేనే మనకు ఐఐటీస్లో ఫస్ట్ యూనివర్సిటీ ఏమంటారు? ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి ముంబై. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మీదనే, ఇలాంటి ర్యాంకింగ్స్ మీదనే స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో ఓవరాల్ అంటే ఇంజనీరింగ్ సెక్టర్లో 33, ఓవరాల్ ర్యాంకింగ్లో ఆల్మోస్ట్ 48 ర్యాంకింగ్స్లో ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే స్టూడెంట్కి మేము ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంత అంటే ఎలాంటి ఫ్యాకల్టీస్తో, ఎంతమంది పిహెచ్డీ హోల్డర్స్ మేము ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనేది, ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. యూజీసీ అండ్ నాక్ ఇలాంటివన్నీ అన్ని రికగ్నైజేషన్కి సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. Yes, sir. కానీ ఎక్కడా వినంది అబెట్ అనేది కూడా మీరు అంటున్నారు. అసలు ఏంటి ఈ అబెట్? సార్ యూజీసీ అనేది ఆల్మోస్ట్ ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ అప్రూవల్ కళాసలింగం ఆబ్వియస్లీ ఉంటుంది. ప్లస్ నాక్ అక్రిడేషన్లో కూడా A++. జస్ట్ నార్మల్ కాలేజెస్ వాళ్ళు జస్ట్ A+ ఉంటేనే చాలా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. మా కళాసలింగం యూనివర్సిటీ వచ్చేసి A++. ఓకే. A++తో పాటు అబెట్ అనే రికగ్నైజేషన్ ABET. సో ఇట్స్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్న స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఇది ఒక ఇంజనీరింగ్కి ఒక లైసెన్స్ లాంటిది. అంటే ఇప్పటివరకు ఎవరు ఈ వర్డ్స్ వినుంటారు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఇంజనీరింగ్ డిగ్రీకి ఇచ్చే లైసెన్స్ లాంటిదే ఈ అబెట్ అనే అక్రిడేషన్. అంటే మనం NBA అక్రిడేషన్ అనేది మన ఇండియా లెవెల్లో అక్రిడేషన్ ఇస్తుంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. ఇది కోర్సెస్ వైజ్గా ఇస్తారు. సేమ్ అలాంటి అక్రిడేషనే ఈ అబెట్ అనే అక్రిడేషన్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన అక్రిడేషన్ అనేది ఈ అబెట్ అనే అక్రిడేషన్ అండి. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అబెట్ అనే అక్రిడేషన్ అనేది ఉంటే స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ద స్టేట్ బోర్డ్ అండ్ CBSE అండ్ IB అంటే స్కూల్ స్టాండర్డ్స్లోనే మనము అనేది స్టాండర్డ్స్ ఎక్కడ స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి పేరెంట్స్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ సెక్టర్లో కూడా NBA అక్రిడేషన్ కాకుండా అబెట్ అక్రిడేషన్ అనేది ఓన్లీ రేర్గా జస్ట్ మన ఇండియాలో ఓన్లీ 4 to 5 యూనివర్సిటీస్ మాత్రమే ఈ అక్రిడేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే సబ్జెక్ట్ డెప్త్ అనేది ప్రాక్టికల్తో కూడిన జస్ట్ హై లెవెల్ ఫ్యాకల్టీస్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ కరికులం అనేది ఎవరైతే మెయింటైన్ చేస్తారో అలాంటి యూనివర్సిటీస్కి మాత్రమే ఈ అబెట్ అనే రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ అబెట్ ద్వారా సో స్టూడెంట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఈవెన్ ప్లేస్మెంట్స్ హై ప్యాకేజెస్లో ఉంటారు. వన్ మోర్ థింగ్, స్టూడెంట్ ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదవాలనుకున్న స్టూడెంట్కి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే US, UK, కెనడా, జర్మన్ ఇలాంటి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి ఏంటంటే కంపల్సరీగా టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఏ యూనివర్సిటీ అయితే అబెట్ అనే రికగ్నైజేషన్ ఆ కోర్స్కి ఉందో అలాంటి యూనివర్సిటీ స్టూడెంట్కి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉండదండి, డైరెక్ట్ ఓన్లీ వీసా ఇంటర్వ్యూ. సో అంటే ఈవెన్ US స్టాండర్డ్స్తో కరికులం డిజైన్ చేయబడి ఉంటుంది. అలాంటి యూనివర్సిటీస్ మాత్రమే ఈ అబెట్ అనే అక్రిడేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్.